బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. నూతన సచివాలయానికి నిర్మాణానికి, కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు బైసన్ పోలో, జింకానా గ్రౌండ్స్ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మరోసారి ప్రధానిని కలవాలని ఎంపీలు నిర్ణయించారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్లో ప్రధానిని కలిసి వినతి పత్రం అందజేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని మోదీని కలవబోతున్నారు. వీరి భేటీ ప్రాధాన్యత ఏంటి, అలాగే ఏ అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు రానున్నాయి? బలరాం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ రోజు ఉదయం 11:30 ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు. దాదాపుగా విభజన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఎంపీలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో కొత్త సెక్రటరియట్ నిర్మాణానికి బైపాస్ పోల్ ఏదైతే ఉందో అది ఆర్మీ ఆధీనంలో ఉంది. దాన్ని తెలంగాణ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిందిగా కూడా వాళ్ళు కోరే అవకాశం ఉంది. అలాగే జింకానా మైదానము, రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని భూములు కూడా ఉన్నాయి. వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పి మాకు సెక్రటరియట్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా కూడా కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైతే వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని కూడా శాంక్షన్ చేయాలి, త్వరగా ఇవ్వాలి అనే అంశం మీద కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉమ్మడి హైకోర్టు ఏదైతే ఉందో ఉమ్మడి హైకోర్టును కూడా విభజించి త్వరగా కొత్త హైకోర్టును తెలంగాణకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఎంపీలు వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇది ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు, భారతదేశానికి ఒక ఐకాన్ గా ఉండే ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది. కాబట్టి ఆ ప్రాజెక్టుకు కూడా పూర్తి సహకారం అందించాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎంపీలు కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఏదైతే జాతీయ హోదా ఇచ్చి ఆ జాతీయ హోదాకు తగినంత నిధులు కూడా ఇవ్వాలి కాళేశ్వరం ప్రాజెక్టుకు అని చెప్పేసి కూడా ఎంపీలు వినతి పత్రం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే కొత్త జోనల్ కూడా కొత్తగా ఏర్పాటు చేశారో ఆ జోనళ్లకు త్వరగా కూడా ప్రధానమంత్రి ఆమోదం లభించాలి అని చెప్పేసి కూడా ఇంతకు ముందే సీఎం కేసీఆర్ కలిశారు. దాన్ని మరొకసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంపీలు గుర్తు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇంకో ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ ఏం జరుగుతుంది అంటే ఈ మధ్య టీఆర్ఎస్ ఎంపీలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిగా కూడా అవిశ్వాస తీర్మానంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. అలాగే నిన్న జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఏదైతే ఉందో ఆ పదవికి సంబంధించి కూడా చివరి నిమిషంలో టీఆర్ఎస్ ఎంపీలు అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎంపీలు కలవడము అనేది రాజకీయ వర్గాల్లో కొద్దిగా ఆసక్తి పెంచుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎందుకంటే 2019 ఎలక్షన్స్ కి ఇంకొక 8 నెలలే ఉన్న సందర్భంలో ఇప్పుడు టీఆర్ఎస్ ఎన్డీఏకి దగ్గర అవ్వడం అంటే మళ్ళీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీ చేస్తుందా, బీజేపీతో టైఅప్ అయి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందా అనే అంశం పైన కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ బీజేపీ కలయిక అనేది కూడా ఇప్పుడు ఒక కొత్త అంశంగా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రస్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా టీఆర్ఎస్ వర్గాలు మాత్రం పూర్తి స్థాయిగా అలాంటిది ఏం లేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే మేము ప్రధానమంత్రి కానీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ మధ్య మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 11:30 ఎంపీలందరూ కూడా ప్రధానమంత్రిని కలవడం ఏ అంశాలు చర్చకు వస్తాయి, కేవలం రాష్ట్ర అభివృద్ధి పైనే వాళ్ళు వినతి పత్రాలు ఇస్తారా, ఇంకా రాజకీయ అంశాలు ఏమైనా చర్చిస్తారా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చైతన్య.